ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. చెత్త పన్ను ఏపీ మంత్రివర్గం రద్దుకు ఆమోదం తెలపనుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపై కేబినెట్లో కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్. శ్రీనివాస్, ఇంకా ఏ అంశాలు కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉంది? సతీష్, ఈ నెల 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగే ఈ కేబినెట్ భేటీకి మంత్రివర్గంలోని మంత్రులంతా కూడా పాల్గొంటారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ కేబినెట్ భేటీలు కూడా కొన్ని కీలకమైన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు మచిలీపట్నం సభలో ఎన్నికల హామీ నేపథ్యంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని కూడా నెరవేర్చే దిశగా కూడా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. ఏదైతే గత ప్రభుత్వం చెత్త పన్నును విధించింది, ఆ చెత్త పన్ను కూడా తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకే కూడా కూటమి సర్కార్ ఈ హామీని కూడా ఎన్నికల హామీ ఇచ్చారో చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ చెత్త పన్ను రద్దు విషయంపై కూడా ఈరోజు 10వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో కూడా చర్చించి కేబినెట్ అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత గురించి ప్రధానంగా చూసుకుంటే దీపావళికి అంటే ఇప్పటికీ ఎన్నికల సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీల దిశగా కూడా ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే దీపావళి పండుగ నాటికి రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కూడా కూటమి సర్కార్ 3 సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చేందుకు కూడా దీపావళి నాడు ఇచ్చే పథకం కూడా ఆమోదించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే జలశక్తి జీవన్ అంటే ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఇంటికి మంచినీళ్ళు కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కూటమి సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో కూడా ఈ జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలు కూడా అమరావతి నిర్మాణాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రాజెక్టులు ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పోలవరం ప్రాజెక్టుతో పాటు అంద్రినివా తదితర ప్రాజెక్టులను కూడా చర్చించే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టుల కంటే ఏదైతే చివరి దశకు చేరుకున్నాయో అంటే కొన్ని నిధులు ఇస్తే అవి కంప్లీట్ అవుతాయో ఆ నిధులపై ఆ ప్రాజెక్టు పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అంద్రినివా కావచ్చు, ఇతర కొన్ని ప్రాజెక్టులను కూడా కీలకమైన ప్రాజెక్టులను కూడా నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసే విధంగా కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా ఇతర కొన్ని పథకాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇసుక పాలసీ కావచ్చు, అలాగే ఎక్సైజ్ పాలసీ ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా కొత్త మద్యం దుకాణం కూడా రాబోతున్నాయి రాష్ట్రంలో. దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్రం ఇచ్చిన సాయం పైన కూడా మరోసారి చర్చించే అవకాశం ఉంటుంది. అంటే వరదల నేపథ్యంలో కూడా కేంద్రం దాదాపు 1000 కోట్లకు పైగా నిధులు రాష్ట్రానికి కేటాయించింది. దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.